అందరికీ నమస్కారం. మరి ఈ రోజున 2024లో 24 ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాభవం చెందుతున్నారని చెప్పేసి మేము కూటమి తరపు నుంచి మేము తెలుపుతున్నాము. అలాగే నిడదవోలు నియోజకవర్గంలో కూడా మన జి శ్రీనివాస్ నాయుడు గారు ప్రజలకు అది చేశాను ఇది చేశానని చెప్తున్నాడు, కానీ ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమీ చేయలేదని చెప్పేసి ప్రజలే ముక్కుసూటిగా మన ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా అత్యధిక దిగువ స్థాయిలో ఓడిపోతున్నాడని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ రోజున కూటమి ప్రజల వద్దకు ఏదైతే ప్రతి ఒక్కరు మహిళల దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఏవైతే ఇవన్నాయో పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పథకం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా మన కూటమి వివరించడం జరిగింది, ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అలాగే పైన మోడీ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పైనుంచి ఏదైతే అందులో ప్రతిదీ కూడా చేరవేసే విధంగా మోడీ గారు కూడా కృషి చేస్తున్నారు పైనుంచి. అలాగే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ వారు కూడా సహకారంతో అతి త్వరలోనే మన జూన్ 4వ తారీఖున మన ఏపీలో కూటమి సుమారు 140 సీట్లతో గెలిచి, అలాగే నిడదవోలులో కందుల దుర్గేష్ గారు కూడా సుమారు 10 నుంచి 15 వేలు మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా విన్నవిస్తున్నాను. మరీ ముఖ్యంగా మేము ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, ఏదైనా కానీ ఒక స్పోర్టింగ్ స్పిరిట్ లాగా తీసుకోవాలి మనం. ఎందుకంటే ఎలక్షన్ వరకు కూడా ఒకరు వైసీపీ అయి ఉండొచ్చు, ఇంకొకరు జనసేన అయి ఉండొచ్చు, ఇంకొకరు టీడీపీ అయి ఉండొచ్చు, ఏదైనా కానివ్వండి. కానీ వ్యక్తిగతంగా మనందరం కూడా ఒక స్వభావం కూడా కూడగలుపుకున్న ఒక అంబేద్కర్ ఆశయాలతో మన రాష్ట్రం అంతా కూడా ఒక సస్యశ్యామలంగా వెళ్తుంది. కానీ అది పునరుద్ధరించుకుని మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజారెడ్డి రాజ్యాంగం లాగా ప్రతి చోట కూడా కొన్ని భయభ్రాంతులకు గురి చేసే సంఘటనలు చేయడం జరిగింది. దయచేసి నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను, తర్వాత మీరు గెలిచినా కానీ మేము గెలిచినా కానీ అక్కడ వరకే మనం ఉండి తర్వాత ఒక సోదర భావంతో ప్రతి ఒక్కరు కూడా తమ ఊర్లో తమ సమస్యలు వెలికి తీసి అవి పూర్తయ్యే విధంగా మనందరం కూడా కృషి చేద్దామని చెప్పేసి ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటున్నాను. నిడదవోలు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బలపరిచిన అభ్యర్థి జి శ్రీనివాస్ నాయుడు గారు ఈ నియోజకవర్గంలో ఒక గొప్ప మెజార్టీతో నగ్గబోతున్నారు. ఎందుకంటే కూటమి అంతా అందరూ కలిసి ఒక ప్రక్కన ఉంటే గనక ప్రీతమ ముఖ్యమంత్రి గారు 5 ఏళ్లు సుదీర్ఘమైన పాలన ప్రజలందరికీ అందిస్తూ ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం కూడా అందజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నా వల్ల మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి. ఈరోజు మా ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకే ఉండి ఈ యొక్క కూటమిని ఓడించి జగన్మోహన్ రెడ్డి గారు యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీని విజయ పతాకాన్ని ఎగరేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నిడదవోలులో శ్రీనివాస్ నాయుడు గారు గెలుస్తారనడానికి మీకున్న కారణాలు? గతంలో టీడీపీ గవర్నమెంట్ 10 సంవత్సరాలు సుదీర్ఘంగా పరిపాలన చేసి ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేనటువంటి నిడదవోలు టౌన్ ఈ రోజు ఒక మోడల్ టౌన్ గా ఈ యొక్క నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు గారు అభివృద్ధి చేసి అభివృద్ధి అంటే ఈ రకంగా ఉంటుందని చెప్పేసి ప్రజలందరికీ చూపించడం జరిగింది. అదేవిధంగా నిడదవోలులో 200 కోట్ల ప్రాజెక్టు, పెద్ద ప్రాజెక్ట్ ఏంటంటే ఆర్ఓపి రైల్వే బ్రిడ్జిని నిర్మించడం జరుగుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో చూస్తున్నట్లయితే కనుక 30 పడకల హాస్పిటల్ని 100 పడకలుగా తీర్చిదిద్దిన ఘనత అలాగే శాసనసభ్యులు శ్రీనివాస్ నాయుడు గారికి ఉందని చెప్తున్నానండి. అలాగే ఇంకనూ ఎన్నో అభివృద్ధి పనులు దగ్గరగా ఇళ్ల స్థలాలు కానివ్వండి, అలాగే చేతోడు చెయ్యూత అమ్మఒడి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన అనేక రకాల సంక్షేమ పథకాలు ప్రజలందరూ అందుకొని మేము ఏ ఇంటికి వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తాము, మా అందరి యొక్క మద్దతే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించడానికి మేమంతా సిద్ధమని చెప్పుతున్నారు నిడదవోలు ప్రజలందరూ కూడా. నిడదవోలులో ఎవరు ఎన్ని అనుకున్నా ఎవరు ఎన్ని ప్రలోభాలు పెట్టినప్పటికీ కూడా జనసేన వారైతే కనుక మేమే గెలిచేస్తామని తెగ సంబరపడిపోతున్నారు. కానీ అది గెలవడం అనేది కాదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా నిలబెట్టిన శ్రీనివాస్ నాయుడు గారు ఒక గొప్ప ఘన విజయాన్ని సాధించడానికి మరికొద్ది రోజుల్లో సిద్ధంగా ఉన్నారని నేను తెలియపరుస్తున్నాను. మా ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా శాంతి భద్రంగానే ఒక పార్టీ ఆ రోజు 4 రోజులు మాత్రమే ఈ పార్టీ ఆ పార్టీని దెబ్బలాడుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఏంటి, ఒక అన్నదమ్ములుగా ఈ యొక్క నిడదవోలులో ఎటువంటి అలజడులు లేకుండా ఎటువంటి గొడవలు లేకుండా ఉన్నటువంటి నియోజకవర్గం ఏదన్నా ఉందని అంటే కనుక అది నిడదవోలు నియోజకవర్గం. ఇది
మా యొక్క శ్రీనివాస నాయుడు గారు చెప్పిన మాట ఎవరికి కూడా గొడవ పడకండి, శాంతిబద్ధంగానే మనం చెయ్యాలని చెప్పేసి సీఎం గారు ఏ రకంగా అయితే చెప్తున్నారో అదే విధంగా మా ఎమ్మెల్యే మా నాయకులందరికీ కూడా అందరితో సమానతత్వంగా ఉండి అందరినీ కలుపుకుంటూ వెళ్తూ మనం విజయాన్ని సాధించాలని చెప్పేసి మా యొక్క ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు గారు మా అందరికీ సూచించడం జరిగింది. అందుకనే మేము అందరం కూడా సిద్ధమయ్యి మేము అందరితో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలందరూ కూడా ఈ యొక్క గెలుపుకి శ్రీకారం చుట్టారని, నిడదవోలులో ఒక గొప్ప మెజార్టీతో శ్రీనివాస నాయుడు గారే ఎవరు ఎన్ననుకున్నా గెలుస్తారని చెప్పేసి నమ్మకంగా చెప్తున్నాం. జై జగన్.